అందరికీ నమస్కారం. ఉసిరే ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అండ్ పాత్రికేయులకు ఆడియన్స్కి అందరికీ ముందుగా హార్టీ వెల్కమ్ తెలుపుతున్నాము. సో August 1న వైడ్ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఉసిరే సినిమా. మరి శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా రాబోతుంది. అండ్ సో ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే ఒక గ్రామంలో రూరల్ లవ్ స్టోరీ, ఇప్పుడున్న జనరేషన్కి ఎలాంటి లవ్ స్టోరీ కావాలి అంటే సో చెప్పాల్సిందే ఉసిరే. ఎగ్జాంపుల్, సో మనకి లవ్ స్టోరీస్ వచ్చి చాలా రోజులైంది, చాలా కాలం అయింది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. సో ఈ సినిమాకి దర్శకత్వం వహించింది మన నవీన్ డి గోపాల్ గారు. డెబ్యూ ఫిలిం ఆయనకి ఇది. సో మంచి ఇప్పుడు కుర్రకారులకి కావాల్సినటువంటి సినిమా. అండ్ అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా మౌలి ఎం రాధాకృష్ణ గారు. సో ఆయన కూడా డెబ్యూ ప్రొడ్యూసర్గా మన ముందుకి రాబోతున్నారు. అండ్ అలాగే ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక రియల్ లైఫ్ స్టోరీని రియలిస్టిక్గానే తీస్తూ అందులో కొంచెం మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో యంగ్ అండ్ డైనమిక్ టీమ్, చాలా ఫ్రెండ్లీ టీమ్ మనకి ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. చాలా అంటే చాలా చూసే వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో, లైక్ కామెడీ కావచ్చు, అండ్ రొమాన్స్ కావచ్చు, లవ్ కావచ్చు. ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా దూరం అయ్యాం మనం లవ్ స్టోరీస్కి. మరి ఉసిరే సినిమా మనందరినీ కనెక్ట్ చేయడానికి వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది August 1న. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మన అందాల నటి, సీనియర్ నటి రాశి గారు ఒక ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు. అండ్ ఇందులో హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ చేశారు. ముందుగా మీకు హార్టీ వెల్కమ్ మ్యామ్. వన్స్ అగైన్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మిమ్మల్ని 70mm బిగ్ స్క్రీన్లో చూడబోతున్నాము. మీ ఫ్యాన్స్ అందరికీ పండగ. అండ్ అలాగే ఈ సినిమా హీరో గురించి చెప్పాలంటే టీజే అరుణాచలం గారు చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాకి. ఎన్నో సినిమాలు చేశారు, అసురన్ లాంటి మూవీస్. కానీ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్, ఒక పల్లెటూరు అబ్బాయి, అంటే మన పక్కింటి అబ్బాయిలానే ఒక మంచి పాత్రతో మనందరిని మెప్పించడానికి ఈ ఉసిరే సినిమాతో రాబోతున్నారు. అండ్ హీరోయిన్ మంచి గ్లామరస్ హీరోయిన్ జనని ఈ సినిమా ద్వారా మనందరికీ పరిచయం కాబోతున్నారు. ఎన్నో సినిమాలు, లియో లాంటి సినిమాలు నటించారు. అండ్ తమిళ్ బిగ్ బాస్లో కూడా ఆవిడ వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ఉసిరే సినిమాతో మనందరినీ మెప్పించడానికి మన ముందుకు రాబోతున్నారు. హార్టీ వెల్కమ్ జనని గారు అండ్ అలాగే టీజే గారు. అండ్ ఈ సినిమా మ్యూజిక్, ఎస్పెషల్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే కిరణ్ గారు చాలా అద్భుతంగా మ్యూజిక్ని అందించారు. అండ్ ఈరోజు మనం సాంగ్స్ కూడా చూడబోతున్నాం. ఆల్రెడీ ఉసిరే అనే సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తుంది. అందరు కూడా చాలా కనెక్ట్ అయ్యారు ఈ సాంగ్కి. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాంగ్స్ అన్నీ కూడా చూసేద్దాము. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఈ సినిమా మీద ఆల్రెడీ. సో మరి లేట్ చేయకుండా సాంగ్స్ అండ్ అలాగే దాంతోపాటు ట్రైలర్ కూడా చూసేద్దామా? ఆల్రైట్, సో మరి లేట్ చేయకుండా కెన్ వీ హ్యావ్ ది సాంగ్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్?
రైట్, సో దట్ వాజ్ వండర్ఫుల్. కిరణ్ జోష్ గారు సో దుమ్ము లేపారండి. సాంగ్స్ అయితే మాత్రం సూపర్గా ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించింది. అంత చక్కటి మ్యూజిక్ని అందించారు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సాంగ్స్ ఇప్పుడు ఏదైతే మనం చూసామో ఫస్ట్ సాంగ్ని లిరిక్స్ రండి రారండి సాంగ్ లిరిక్స్ అది రాసింది మౌలి గారే. సో మన ఈ సినిమా ప్రొడ్యూసర్ మౌలి గారు ఫస్ట్ సాంగ్ లిరిక్స్ రాయడం జరిగింది. అండ్ అలాగే ఉసిరే సాంగ్ లిరిక్స్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళిద్దరి సమక్షంలో వాళ్ళు రాశారు, ఈ లిరిక్స్ని అందించారు. అండ్ లాస్ట్ సాంగ్ వెంకీ గారు. సో ఈరోజు వెంకీ గారు రాలేకపోయారు, బట్ ఎనీవేస్ చాలా చక్కటి లిరిక్స్ని అందించారు. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సాంగ్స్ అయితే సూపర్గా, మ్యూజిక్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డిఓపి గారు ఈరోజు రాలేకపోయారు, మార్కి సాయి గారు. సో ఆయన కూడా చాలా చక్కటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించారు. సినిమా అయితే దుమ్ము లేపబోతుంది అని అర్థమైంది ట్రైలర్ చూసిన తర్వాత. హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, సో మన ఊర్లో జరిగే ఒక లవ్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీని మనకి సినిమాగా ప్రజెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ప్రయత్నం, అందరూ డెబ్యూ యాక్టర్స్. సో ఇందులో సో రాశి గారిని చూసిన తర్వాత మా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. మరి ఈ సినిమా August 1st అన్ని లాంగ్వేజెస్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఈ సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి డిక్షనరీ అయినటువంటి కమల్ హాసన్ గారు ఈ సినిమా చూసి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. అండ్ ఆయన ఫోటో ఒకటి ఇప్పుడు మనం చూడాలి. సో కెన్ వీ హ్యావ్ ద ఫోటో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. తెలుగు ఇండస్ట్రీ అని చెప్పారు, ఫిలిం ఇండస్ట్రీ. అవునవును తెలుసు, కంగారులో చెప్పాను. సర్లేండి, నేను మీ ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి? లైట్స్ ఆఫ్. ఓయమ్మ, నా దగ్గర వస్తుంది సాంగ్. నేను అప్పటి నుంచి ఎక్కడ ప్లే అవుతున్నాను అనుకుంటున్నాను. ప్లే చేయమని చెప్పు. చెప్పాలా? ప్లే చేశారు. ఓకే అండి, ఓకే సార్. లైట్స్ ఇది తీయాలి. రైట్, సో శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ ప్రెజెన్స్ ఉసిరే ఈ సినిమా. ఇందాక చెప్పాను కదా, మన ఫిలిం ఇండస్ట్రీకి డిక్షనరీ అయినటువంటి కమల్ హాసన్ గారు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు టీం అందరికీ. అండ్ మనం చూసాం ఇప్పుడు స్క్రీన్ మీద. సో మామూలు విషయం కాదు, మరి అంత గొప్ప వ్యక్తినే ఈ సినిమా ఇంప్రెస్ చేసిందంటే మరి మనం చూసిన తర్వాత అయితే అసలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో ముందుగా పిలిచేద్దాం స్టేజ్ పైకి డైరెక్టర్ నవీన్ డి గోపాల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ మౌలి ఎం రాధాకృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఓకే, సో ఈ సినిమాకి ప్రాణం పోసి నటించినటువంటి హీరో టీజే అరుణాచలం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ జనని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాలో మంచి పాత్రతో చక్కటి అందంతో మనందరినీ మెప్పించారు జనని గారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, సో ఇందాక సాంగ్స్ చూసాము, చాలామంది ఇంప్రెస్ అయ్యారు. చాలా చక్కటి మ్యూజిక్ని అందించారు. కిరణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈపీ వెంకటేషన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈపీ వెంకటేషన్ గారు. అండ్ ఐ రిక్వెస్ట్ సుబ్బారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుబ్బారెడ్డి గారు. రైట్, సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ సీనియర్ యాక్ట్రెస్, సో మన రాశి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆవిడ నటించిన మూవీస్ ఇప్పటికీ మన మనసులో ఇలా నాటుకుపోయి ఉన్నాయి. ముందుగా ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ నవీన్ డి గోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్, మీ టైం స్పెండ్ చేసి ఇంత దూరం వచ్చి ఈ సినిమా ప్రమోషన్కి తోడ్పడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఉసిరే అనే సినిమా స్టోరీ ఇవన్నీ ఎలా అంటే, ఒక సినిమా చూసేటప్పుడు కానీ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ మీకు ఏదో మీ పక్కింట్లో ఎదురింట్లో జరిగినట్లే మీకు అనిపిస్తుంది. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్, ఒక స్టోరీనే ఇది. దీన్ని ఎలా సినిమాకి తగినట్లు చూపించాలో అలాగా మేము కానీ మా టీం అందరూ ఈ సినిమాని వర్క్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాము. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా రాశి గారు మేడం చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి రోల్ చేశారు. ఇందులో హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ చేశారు. మీరు సినిమా చూసేటప్పుడు తెలిసింది ఆవిడ ఒక పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఇది కంబ్యాక్ అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే స్టిల్ ఆవిడొచ్చి ఆ వైబ్లోనే ఉన్నారు, మంచి యాక్టింగ్ ఇదిలోనే వైబ్లోనే ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, ఫస్ట్ మీరు ఈ సినిమాకి ఒప్పుకొని చేసినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత సినిమా హీరోయిన్ టీజే అరుణాచలం, తర్వాత జనని అని చెప్పి వీళ్ళిద్దరు చూసారంటే తమిళ్లో ఇద్దరు
జన జనని లియో సినిమాలో విజయ్ గారితో ఒక మంచి పాత్ర చేశారు. అలాగే టీజీ అరుణాచలం గారు అసురన్లో ధనుష్ గారికి పెద్ద కొడుకు క్యారెక్టర్ చేస్తుంటారు. సో వాళ్ళిద్దరు యాక్టింగ్ ఈ సినిమాకి చాలా తోడ్పడింది. ఎవరు యాక్టింగ్ కానీ ఈ సినిమాలో అంటే కల్పితంగా కాకుండా చాలా నేచురల్గా ఉంటుంది ఈ సినిమాలో. మేము ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ, మేము ఎంచుకున్న లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏది ఒక సినిమాటిక్గా మాత్రం ఉండకుండా చాలా దగ్గరగా మన కంటికి మనం రియల్గా చూస్తున్న లైఫ్ లాగే అనిపిస్తుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించిన కిరణ్ జోష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు వినుంటారు సాంగ్స్. చాలా థ్యాంక్ యూ కిరణ్. తర్వాత ఈ సినిమా ఒక కెమెరామెన్ మార్కీ సాయ్, ఆయన రాలేకపోయారు. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాకి మేము ఈ సినిమాని చాలా త్వరగా ర్యాప్ చేసాము. దానికి కారణం ఆయన ఒక టీము, ఆయన మా కోసం కష్టపడిన విధానం అది ఈ సినిమాకి చాలా హెల్ప్ఫుల్గా అయింది. ఆయన ఒక విజువల్స్ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. ఎంత నేచురల్గా చూపించాలో అంత నేచురల్గా చూపించారు ఆయన. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు, డైరెక్షన్ టీంకి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాకు మాకు తోడ్పడిన మాకు బిగినింగ్ నుండి ఇప్పుడు స్టిల్ రిలీజ్ వరకు మాకు తోడుగా ఉంటున్న ఆర్ వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము. అలాగే ఈ సినిమాని తమిళ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గోహన్ సార్కి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయబోతున్న సుబ్బారెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా ఇంత అద్భుతంగా ఈ టీం అందరూ ఇంత బాగా ఫామ్ అయ్యి ఈ సినిమాని ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చిందంటే దానికి ఒక ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ గారు మౌలి ఎం రాధాకృష్ణ గారు. ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నేను ఏదైతే దీన్ని ఇలా చేద్దాం, దీన్ని ఇలాగ చేస్తే బాగుంటుంది, ఈ సినిమాను మంచి సినిమాగా మనం తీద్దామని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన నాకు ఒక కాన్ఫిడెంటు. ఎగ్జాంపుల్కి మేము కమలాసన్ సార్ని మేము కలిసాము. ఆయనకి మేము ట్రైలరు, సాంగ్స్ అన్ని చూపించాము. ఆయనకి చాలా బాగా నచ్చింది. ఆయన చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు ఈ సినిమా గురించి. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటి, ఒక మంచి కథ ఒక డైరెక్టర్ అనుకొని దాన్ని స్ట్రాంగ్గా సినిమా తీస్తాము అనుకుని ముందుకు వచ్చినప్పుడు ఆ సినిమా ఎప్పుడు మంచిగా మారుతుందంటే ఆ డైరెక్టర్కి, ఆ కథకి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడే ఆ సినిమా ఖచ్చితంగా అనుకున్న విధంగా స్థాయిలో ఆ సినిమా నిలబడుతుందని చెప్పి కమలాసన్ గారు మాకు చాలా మంచి భరోసా ఇచ్చారు. ఈ సినిమా ఒక జర్నీలో మేము చాలామందిని కలిసాము. అందులో ముఖ్యంగా ఇది ఒక అదృష్టం అని చెప్పాలా, ఇది అదృష్టం. మాకు అదృష్టం ఏంటంటే మేము భావించే ఇండియన్ సినిమాకి ఒక డిక్షనరీ లాంటి వ్యక్తి కమల్ హాసన్ సార్ గారు. ఆయన ఈ సినిమాని, ఈ ట్రైలర్ని ఇష్టపడడం, ఆయన ఒక ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవడం, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. నేను లైఫ్లో మర్చిపోయినటువంటి ఒక మెమరీస్. చాలామంది డైరెక్టర్స్ చాలా సినిమాలు చేసిన తర్వాత కమల్ హాసన్ గారిని చూడడమే చాలా కష్టం అన్నప్పుడు మాకు ఫస్ట్ ఫిల్మ్లోనే మాకు ఆ ఆపర్చునిటీ దొరికింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మేము ఈ సినిమా ఒక విలేజ్లో షూట్ చేసామండి. ఆ ఊరు పేరు వచ్చి బంగారెడ్డిపల్లి, చిత్తూరులో. ఈ సినిమా మొత్తం మేము చిత్తూరులోనే షూట్ చేసాము. 90% చిత్తూరులో చేసాము. దాని తర్వాత మిగతా పోర్షన్ అంతా అక్కడ చెన్నై, ఆ విధంగా వేలూరు అలాంటి ప్లేస్లో తీసాము. ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఒక తమిళ సినిమా అంటే తమిళ సినిమా లా కాకుండా మీకు తెలుగు సినిమా చూసినట్లే ఉంటుందండి. ఎందుకంటే ఆడున్న క్యారెక్టర్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ మీరు రెగ్యులర్గా చూసే లొకేషన్స్ లాగే ఉంటాయి. అలాగే ఈ సినిమాని మేము చాలా సక్సెస్ఫుల్గా అక్కడ షూటింగ్ చేసాము. దానికి మాకు తోడ్పడిన మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో ఈ సినిమాకి మీరందరూ ఖచ్చితంగా ప్లీజ్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, ఒక కొత్త టీం ఏదో సాధించాలని వస్తారు. ఇక్కడ మేమున్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే. నేను డైరెక్టర్ కొత్తవాడిని, మా ప్రొడ్యూసర్ గారు కొత్త వాళ్ళు, ఒక రాశి గారు తప్ప అందరూ ఒక న్యూ టీమే. మేము నమ్ముకున్నదంతా ఒకటే, ఓ మంచి సినిమాని, మంచి కంటెంట్ని నమ్ముకున్నాము. ఈ కంటెంట్ని మీరు ప్రజల దగ్గర తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో మరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మౌలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన ప్రెస్, మీడియా, విలేకరులు, హైదరాబాద్లో వర్షం ఏ పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. దాన్ని దాటి మీరు మా కోసం వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉసిరే అనే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది నవీన్ డి గోపాల్ గారు. ఆయన నా కజినే. ఆయన ఒక 12 years ముందు నా దగ్గరికి వచ్చాడు. మాది అప్పుడప్పుడు మాట్లాడుకునే ఒక రిలేషన్షిప్. ఒక 12 years ముందు నా దగ్గరికి వచ్చి మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం రా అన్నాడు. సరే పద చేద్దాము, ఒక 10,000 బడ్జెట్ అవుతుంది అన్నాడు. సరే అని వెళ్ళి చేసాము. 12 years తర్వాత వచ్చాడు నా దగ్గరికి.
నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, సినిమా చేద్దాం రా అన్నాడు. సినిమా అంటే ఇంకా సరే చేద్దాం పదా అనేసి స్టార్ట్ అయిన జర్నీనే ఉసిరే. ఉసిరే అనేది ఒక రియల్ ఇన్సిడెంటు. ఒక ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజెంట్ ఇప్పుడు సమాజంలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసి ఇంకా సినిమా పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసిందే ఉసిరే అనే సినిమా. ఈ సినిమాలో క్యారెక్టర్స్ని ఫస్ట్ చూస్ చేసుకున్నప్పుడు హీరోయిన్ మదర్ క్యారెక్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ సినిమాలో. అది మీరు సినిమా చూసినాక అర్థమవుతుంది ఎందుకు అంత ప్రయారిటీ అనేది. చూస్ చేసుకున్నప్పుడు నేను డైరెక్టర్ గారు కూర్చొని చాలా ఆప్షన్స్ అనుకున్నాం. ఈవెన్ రమకృష్ణ గారిని అనుకున్నాము, ప్రేమ గారిని అనుకున్నాము, చాలామంది అనుకున్నాం. కానీ నేను మాత్రం ఖచ్చితంగా అనసూయ అనే ఒక క్యారెక్టర్ రాశి గారు చేస్తే బాగుంటుందని నా మైండ్లో అనిపించింది. అదేవిధంగా నేను వెళ్ళాను మేడం దగ్గరికి. మేడంకి వెళ్ళి స్టోరీ చెప్పారు డైరెక్టర్ గారు. మేడం వెంటనే ఒప్పుకునే దానికి, చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు. మేడం చేసిన దానివల్ల అనసూయ అనే క్యారెక్టరు ఇంకా పవర్ఫుల్గా మారింది. అది మీరు సినిమాలో చూడొచ్చు. ఇంకా ఉసిరే సినిమా కోసం మాకు సపోర్ట్ చేసిన చాలామంది సెలబ్రిటీసు, లోకేష్ కనకరాజ్ సార్ కానీ, శృతి మేడం కానీ, అదేవిధంగా విజయ్ సేతుపతి సార్ కానీ, వీళ్ళంతా మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా కోసము. సినిమా కంటెంట్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఒక మంచి క్వాలిటీ సినిమా తీయాలని చెప్పి తీసాము. ఇక ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాకు మీ సపోర్ట్ చాలా కావాలి. మీరు అనుకుంటే చాలా ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవచ్చు ఈ కంటెంట్ని. ఈ కొత్త టీంని మీరు ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చేయడానికి ఒక బడ్జెట్ అనుకున్నాము, అది 3 బడ్జెట్ అయింది. ఆ 3 బడ్జెట్ నాకు ఇవ్వడానికి నాకు సహకరించిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ మా అందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఉసిరే August 1 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఒక మంచి సినిమాని ఇచ్చామనే తృప్తి మాకు ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్, ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఇలాంటి మూవీస్ మా ముందుకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్ಕಾರ. ప్రెస్ మరియు మీడియా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మొదటి స్టేజ్ సో ఫర్గివ్ మై తెలుగు వర్డ్స్. నేను హైదరాబాద్ రావాలని ఎప్పుడు అనుకుంటున్నాను, కానీ రాయపోలాను. ఇవాళ దైవతో ఒక పని చేయండి, మీరు సాంగ్ పాడండి, తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఏదైనా తమిళ్ కానీ తెలుగు కానీ ఉసిరే సాంగ్ పాడండి. நான் வந்து பேசிக்காக கேரளா, நான் தமிழ் கொஞ்சம் பேசும். நான் நெக்ஸ்ட் ஸ்டேஜ் ஐ வில் மேக் ஷூர் ஐ வில் ஸ்பீக் ఫ్లూయెంట్ తెలుగు. ఏదో మాయే నీ కన్నుల్లో దాగి ఉన్నదే, ఆ మాయేదో నీ వైపుకు నన్ను లాగేనే. ఈ సింగల్ చిన్నోడే ప్రేమ ఒళ్ళు పడ్డాడే, ఒరే చూపే నువ్వు చూస్తే ఒళ్ళు మొత్తం పులకిందే. ఒట్టు వేసే చెబుతున్నా అల్లుకోవే నా ఉసిరే, కళ్ళు తాగకుండానే కళ్ళే తిరిగే. ఉసిరే ఉసురే 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 నీలేవే. థ్యాంక్ యూ. రైట్, నా మొన్న కూడా తెలుగు పాటు వినేవాడిని, బట్ మూవీ రికార్డింగ్ వాట్ యూ సే దట్ మాట్లాడతాను. డ్యూరింగ్ ద రికార్డింగ్ ప్రాసెస్ ఐ ఫెల్ ఇన్ లవ్, మోర్ లవ్ టువర్డ్స్ ద లాంగ్వేజ్. ద సౌండింగ్ ఇస్ చాలా బాగుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఐఎమ్ లవ్ విత్ దిస్ లాంగ్వేజ్. ఈవెన్ I spoke this with Haricharan Garu, and he said that he also loved this language. And more happiness is like I have made my producer sir and director into a lyrics writer. So happy for that. And Randi, it is very difficult to write in the meter. Even Mano sir told that he have done an amazing job. Thank you, Anna. And more than that, thank you for giving me the budget for all the singers. And thank you to Naveen for fighting for that. దయచేసి సపోర్ట్ చేయండి.
మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. నా పెద్ద బాలయ్య అభిమాని, లైక్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య గారు. డాకు మహారాజా ఇట్స్ లైక్ super duper hit in Kerala. That score is still in my mind. So I hope one day I can score for him. An amazing Marana mass performer. And thanks to TJ, Janani and Mantra ma'am, Rasi ma'am, sorry. The score have come amazingly because of their performance. I'm pretty sure that you will be seeing a new TJ and in this whole movie, a romantic TJ, cute TJ. Thank you all. Thank you Venkat sir for being a big pillar of support. Thank you Subbareddy garu for bringing it here in Telugu industry. Once again thank you to producer sir and Naveen for trusting me, and love you guys, love you. Thank you so much. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ. కెన్ ఐ టీచ్ యూ తెలుగు? Yeah, sure. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పండి. నువ్వంటే చాలా ఇక్కడ ఇష్టం. ఇక్కడ నువ్వంటే చాలా ఇష్టం. అంటే ఏంటి మీనింగ్ తెలుసా మీకు? I love you. లైక్ యూ ని I లవ్ like యూ you. చేసేసారా? I like you. ఓకే. లవ్ యూ నా ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నా. ఏది నా కోసం ఒక సాంగ్ పాడతారా? ఉసురే 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 నీయే ఉసురే. సరే ఓకే. రండి రారండి సాంగ్ లిరిక్స్ రాసింది సార్ కదా, ఒకసారి మీరు ఇద్దరు కలిసి Yeah, పాడితే sure, ఎలా sure, ఉంటుంది? sure. రండి సార్, మీరు మౌలి గారు పాడాలి సార్. ఆయన పాడతారు. నేను పక్కన నుంచోమంటారా? రాయమంటే రాస్తాం కానీ పాడమంటే కష్టం కదా. నన్ను చూస్తూ పాడతారా? నేను అది మిమ్మల్ని చూసి పాడే పాట కదండి అది. అది నేనా? నువ్వు స్టార్ట్ చేసేయండి, నేను పాడతా. రండి రండి జాతర జోరండి, గంగమ్మ తల్లిని కొలిచే ఆ ఊరుని కరళండి, రోషమున్నోళం పాసమైనోళం, కన్నా తల్లిని పోలే ప్రేమను పంచే మనసోలం. ఏ బంధం లేకుంటే మా సొంతం అనుకుంటే, ప్రాణానికి ప్రాణం ఇచ్చే మారే చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ సాంగ్స్ లిరిక్స్ వచ్చి మన తెలుగు వాళ్ళనే నేను మైండ్లో పెట్టుకొని రాసిందే అండి ఇది. ఏ బంధం లేకుంటే కూడా మనోళ్ళు ఉంటారు, మనం వీధిలో వెళ్తూ ఉంటాము, వాడు ఒకడు మనకు సంబంధం లేని ఒకడు ఉంటాడు, వాడు మనోడు అనుకున్నామంటే వాడి కోసం మనం ఎంతనే చేస్తాం. ఇది మనందరూ కూడా చేస్తాం. మన ఇంట్లో కూడా అడుగుతారు వాడెవడు వీడెవడు అనేసి. అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు అయింది కాబట్టి, ఏ సొంతం లేకుంటే మా సొంతం అనుకుంటే, ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఊరే మాది, అదే తెలంగాణ, ఆంధ్ర. థ్యాంక్ యూ. I love one lyric in this. దారి తప్పి భూమిక వచ్చిని దేవదనే చూడు. యాక్చువల్లీ ఈ పాటలో ఇంకో లిరిక్ ఉంటుంది. కష్టమైన నష్టమైన స్నేహమేరచ్చు, సారీ, కలిసి మెలిసి ఆడుతామే మాసు అయిన డ్యాన్సు, మా ఊరి యూత్ అంతానే బాలయ్యకే ఫ్యాన్స్ అనేది. ఇది ఎందుకు వచ్చిందంటే, మేము వెళ్ళిన షూట్ చేసిన ఊరు మొత్తమే, ఆ కంప్లీట్ ఊరంతా బాలయ్యకి ఫ్యాన్స్ అండి. ఇది ప్రామిస్ అండి. మేము వెళ్ళిన తర్వాత ఆ బ్యానర్ ఉంది కదా, అది మేము పెట్టింది కాదు, ఆ ఊరేళ్ళు పెట్టినారు. అది చూసి ఆయన గురించి వాళ్ళు ఎంత అభిమానిస్తున్నారో అది చూపించాలని చెప్పే బాలయ్య గారి కోసమే ఆ లిరిక్స్ రాశాను అనమాట. కష్టమైన స్నేహమేరా, కష్టమైన నష్టమేరా స్నేహమేరా తోడు, దారి తప్పి భూమికి వచ్చిన దేవతని చూడు అనేది లిరిక్. థ్యాంక్ యూ. ఒక ప్రొడ్యూసర్ని లిరిసిస్ట్ చేసింది ఆయనే, మళ్ళీ డైరెక్టర్ గారికి కూడా లిరిసిస్ట్గా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన దానికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ యాంకర్ గారు, మౌనిక గారు. One more thing, thanks to all my musicians, my singers, my lyricist Venki garu also. Thank you so much. Thank you to all the media and press. Thank you. Alright. Support చేయండి నా మూవీ బిగ్ హిట్. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ నెక్స్ట్ మూవీ కల్లా మీరు తెలుగులో మాట్లాడాలి అని కోరుకుంటున్నాము. ఎనీవేస్, సో మన అందాల భామ మన రాశి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. లాస్ట్లో హీరోయిన్ ఫస్టే వాళ్ళేమో. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చాలా రోజుల తర్వాత, మేబీ సంవత్సరాల తర్వాత అయ్యి ఉండొచ్చు అనుకుంటా. చూస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ టుడే.
ఉసిరే సినిమా గురించి చెప్పాలంటే నా క్యారెక్టర్ మీరు చూసే ఉంటారు. హీరోని కొట్టేస్తాను, ఫస్ట్ సీనే హీరోని కొట్టడం అన్నారు. ఆహా మళ్ళీ మొదల ప్రేస్ రావేలో కొట్టి ఆపేసా శ్రీకాంత్ని. ఇప్పుడు మళ్ళీ కొట్టమన్నారు, ఫస్ట్ డే ఫస్ట్ షాట్, సరే అని కొట్టా. మళ్ళీ హీరోయిన్ కొట్టమన్నారు, కొట్టా. నాకు సెంటిమెంట్ సినిమాలైనా నేను ఎవరినైతే కొడతానో హీరోని, ఆ సినిమా మంచి హిట్. ఫైనల్గా ప్రైస్ రావే. సో అలా ఆ రకంగా నేను చెప్పట్లేదు, బట్ ఈ కంటెంట్ వాళ్ళు తీసుకునే ఇట్స్ అ ట్రూ ఈవెంట్. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న మార్పులు చేసి చేశారు. నేను చేసినప్పుడే నాకు తెలుసు, ఏంటంటే యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్గా నేను చెప్పగలను, ఐ హ్యావ్ దట్ విజన్, బాగుంటుంది బాగోదు అని. బట్ వెన్ ఐ వర్క్ విత్ డైరెక్టర్ గారు, ఆయనకి ఫస్ట్ సినిమా లాగా నాకు అనిపించలేదు. బికాజ్ ఆయనకి విజన్ ఉంది, ఆయనకి ఏం కావాలనేది. కొంతమంది డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నంబర్ ఆఫ్ షార్ట్స్, నంబర్ ఆఫ్ యాంగిల్స్ తీసుకుంటారు. బట్ హీఈస్ నాట్ లైక్ దట్. తనకి తెలుసు ఏది కావాలి అని చెప్పి చాలా ఓపికగా చేయించుకున్నారు. ఐ హోప్ మంచి భవిష్యత్తు ఆయనకు ఉంటుంది అని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ ఇంతలాగా చేశారు, చేయగలిగారు అంటే ప్రొడ్యూసర్ గారు మంచి ఆయన ఉండాలి. మంచి ఆయన ఇన్ ద సెన్స్, నేను ఏం మంచి మాట చాలా రోజుల తర్వాత విన్నానంటే, చాలామంది, కొంతమంది, ఐ డోంట్ మెన్షన్ ఆల్ ప్రొడ్యూసర్స్, బట్ సమ్ ప్రొడ్యూసర్స్ ఐ హర్డ్ టెక్నీషియన్స్కి కొంచెం డిలేగా ఇస్తుంటారు పేమెంట్స్, వాళ్ళకి మాట్లాడుకున్నవి. బట్ నేను విన్నది ఏంటంటే, మాలాంటి వాళ్ళకి 1-2 days డిలే చేసి వాళ్ళకి కంప్లీట్ చేసిన ఏకైక ప్రొడ్యూసర్. దట్ ఈస్ వెరీ గుడ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇవాళ రేపు మన ఇండస్ట్రీకి ఇలాంటి చిన్న చిన్న సినిమాలు, బడ్జెట్లో సినిమాలు చేసే వాళ్ళకి ఇటువంటి ప్రొడ్యూసర్ ఉండాల్సిందే. సో మీరందరూ ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్సో హీరోయిన్ నా కూతురు జనని, అమ్మాయికి ఇందాకే చెప్పాను, నిక్ నేమ్ అదే స్క్రీన్ నేమ్ వస్తుంది కదా, ఉసిరే జనని వస్తుందేమో నీకు, నాకు తెలియదు అని చెప్పాను నేను. అండ్ ఆల్సో టీజే అబ్బాయి హీరో. సో మనకి నిజంగానే ఆ ఊరు వాతావరణంలో ఉండే ఒక అబ్బాయి, జస్ట్ మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో, మన ఆపోజిట్లోనో ఉండే ఒక అబ్బాయి, అల్లరిచిల్లరిగా తిరిగే ఒక అబ్బాయి. ఏంటంటే ట్రైలర్లో మీరు చూశారు, నీలాగా తాగేసి గొడవ చేసుకునేవాడికి నా కూతురు కావాలని. సో అంత నా క్యారెక్టర్ అంటే వెరీ స్టబర్న్ అండ్ స్ట్రిక్ట్ ఉమెన్, సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్, ప్రాణం నాకు కూతురు అంటే. సో అలాగుంటుంది నా క్యారెక్టర్. బట్ అనుకోని ట్విస్ట్ అనేది మీకు మళ్ళీ తెలుస్తుంది. మీరు ఇలా చేశారా, మీరేనా అని మీరే తర్వాత అడుగుతారు సక్సెస్ మీట్లో అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు క్యాచీగా ఉండడం చాలా కష్టం. ఇవాళ రేపు కొంచెం పాష్ కల్చర్ ఎక్కువైపోయింది, ఇన్స్ట్రుమెంటేషన్స్ కూడా చాలా వచ్చినాయి. బట్ ఏంటంటే ఆ నేటివిటీకి తగ్గట్టు నేను మూవీ చూడలేదు, నాకు ఆర్ఆర్ గురించి తెలియదు. బట్ సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా ప్రాణం పోసింది ఉసిరేకి నిజంగానే. సో వీళ్ళందరూ నాతో సహా ప్రాణం పెట్టి కష్టపడి చేశాము. చాలా సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చాననే ఆనందం నాకు ఉండాలి, ఉంటుంది. మీరు దయచేసి మీరందరు సపోర్ట్ ఈ సినిమాకి కావాలి. ఐ విష్ ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ మీ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో బ్యూటిఫుల్ జనని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాకి హీరోయిన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు తెలుగు తెలియదు, ఏమైనా తప్పులు ఉండే మన్నించండి. బట్ నాకు తెలుగు చాలా ఇష్టం. చాలా ఇష్టం. This movie extremely close to my heart from day one. It's has been beautiful journey. I want thanking our wonderful director Naveen D. Gopal for trust me. To my amazing co-star Mandra ma'am, TJ, it was a pleasure working with all of you. To our producer, music director, singers, manager, technician, editor, DOP, art team, everyone who worked behind the scene. Thank you giving your heart and soul to this film. பின்னுக்கு ஒரு ஆள் சிரிச்சிட்டு இருக்காரு. So most importantly, fans and media, your love and support is the reason we stand strong. We hope its connection with you deeply. Usre movie, it's not just a movie, it's an emotion. So listen the song, feel the vibe, and please continue to support. So this movie released on 1st August. See you in theater. Thank you, love you all. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ జనని గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఈ సినిమాకి హీరోగా నటించినటువంటి టీజే అరుణాచలం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. எனக்கும் தெலுங்கு வராது, தமிழ் தான். எல்லாருக்கும் வணக்கம், ப்ரெஸ் மீடியா எல்லாருக்கும் வணக்கம். ஹாய், மை வாய்ஸ் இஸ் வெரி பேட் டுடே, ஃபீவர், ஸோ ப்ளீஸ் இக்னோர் தட் as well. இங்கிலீஷ் புரியும்ல, யூ கைஸ் அண்டர்ஸ்டாண்ட் இங்கிலீஷில், ஸோ இங்கிலீஷ் பேசிக்கலாம். தமிழ் லைட்டா ఓకే. నెక్స్ట్ టైం బాగా నేర్చుకునే వస్తారు. సూపర్ బ్రో. తెలుగు బాగా నేర్చుకుని వస్తాను నెక్స్ట్ టైం. బట్ తెలుగు పడం పాత్రికే. బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ సార్ గారు అండ్ அவரோட டான்ஸ் பிடிக்கும். and I love NTR sir, so many, Ram Charan sir, you know, Telugu's one big industry. நிறைய பண்ணணும், not just in Tamil. I'm making my debut in Malayalam as well. ஸோ தெலுங்குல இந்த படம் உசுரே வந்துட்டு லைக் வாரத்தில் ரொம்ப சந்தோஷமாகவும் பெருமையாக இருக்கும். வெரி வெரி ஹாப்பி. இங்கிலீஷா ஓகே. வெரி ஹாப்பி தட் திஸ் இஸ் மை வெரி ஃபர்ஸ்ட் தெலுங்கு அப்ரோச் அண்ட் this is my very first press meet as well in Telugu. So super happy. And Asuran was my very first film in Tamil. That was my debut. Directed and introduced by my mentor, my guardian, Vetrimaran sir. So a big, huge thanks to him. And if I'm standing on this stage today, that's only because of him. So I'm always grateful and thankful. And then Narappa was one big hit in Telugu. Venkatesh Garu, Victor Venkatesh Garu called me and spoke to me. So he was one of the first Telugu actors. And then just a few days back, the director Perna, Biju Babu sir called me and spoke as well. I'm actually going to go see him after this press. So wish me luck. And I'm also making another film in Tamil, which is a bilingual in Telugu. And I'm making my debut as a music director soon. So Telugula, there's a lot more for me to see and learn. So we'll definitely need your support and love. And coming back to us, Usure. After Asuran, Usure is one special film for me. And thanks to Naveen Garu and Moli Garu. Without them, I don't think this film would have happened. And of course, meeting Rasi ma'am was I'm super lucky to have worked with her. Thank you so much. And Janani, Sri Lanka, she's from Sri Lanka, and she's been in the Big Boss house for 80 days. Enjoyed watching all her entertainment and her. She's such a lovely girl. And Leo, Partleo Patrika, so beautiful. And Kiran Jose we bought him all the way from Kerala, and now he's standing in Hyderabad for the first time. Bro, must do more Telugu films, okay? Yeah, he'll be back here. And in the Padatala, there's more technicians, a lot of people have worked, a lot of people have put in so much hard work. You would have watched the trailer. Please enjoy the movie in the theaters, support us. It's a new, even though it's a small production, it's based on a true event or a true incident, and director Naveen has put in all his effort, and the emotion will be very strong. I'm sure you guys would definitely enjoy the last 20 minutes, especially பயங்கர emotional இருக்கும். So I don't know what I'm saying. Thank you for having me here. Thank you. All right, so thank you so much TJ garu, wishing you all the very best. Yes sir, Sri Krishna Productions presents Usire. ఈ సినిమా August 1st వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది మనందరినీ మెప్పించడానికి. ఇది ఫుల్లీ ఫన్ అండ్ అలాగే రొమాంటిక్ కామెడీ
మూవీ. సో ఇప్పుడున్న యూత్ని కనెక్ట్ చేయడానికి ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. మరి అందరూ సపోర్ట్ చేద్దాం. విషింగ్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్.